మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. నేను మీ ఆయుర్వేద డాక్టర్ చిట్టిపొట్ల మధుసూదన శర్మని. మనం ఈ వీడియోలో పురుషుల్లో శృంగార సామర్థ్యం బాగా అద్భుతంగా సంతృప్తికరంగా ఉండేందుకు మినపబేడల పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతూ ఉన్నాం. గత కొన్ని వీడియోల్లో కూడా పురుషులకు సంబంధించినటువంటి శృంగార సమస్యలు ఏ విధంగా ఉంటూ ఉంటాయి, ఏ విధంగా అయితే ఆ యొక్క సమస్యలు ఉంటూ ఉంటాయో మరి ఆ విధంగా వాళ్ళు మానసిక వెదకులోనేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అట్లే ఆ యొక్క సమస్య ఎదురైనప్పుడు వాళ్ళకై వాళ్ళు తయారు చేసుకోదగ్గ సులువైనటువంటి క్షేమదాయకమైనటువంటి ఆహార ఔషధ విధి విధానాలు ఏంటి, అట్లే ఈ శృంగారానికి సంబంధించినటువంటి చాలామందికి ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి అపోహలు, భయాలు, అవాస్తవాలు ఇలాంటి వాటిని గురించి కూడా ప్రస్తావించుకోవడం జరిగింది. మరి ఈ వీడియోలో శృంగార సామర్థ్యాన్ని అద్భుతంగా పెంపొందింపజేసేటువంటి చక్కటి సంతృప్తికరమైనటువంటి దాంపత్య జీవితాన్ని పొందేందుకు ఈ మినపబేడల పాయసం ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోబోతున్నాం. అసలు మగవాళ్ళు ఏ సమస్య వచ్చినా భరిస్తారు. అంటే బీపీ వచ్చినా భరిస్తారు, షుగర్ వచ్చినా భరిస్తారు, వెయిట్ ఎక్కువగా ఉన్నా భరిస్తారు, మోకాళ్ళ నొప్పులు ఉన్నా భరిస్తారు, హార్మోనల్ సమస్య ఉన్నా భరిస్తారు, గ్యాస్ట్రిక్ ట్రబుల్ సమస్య ఉన్నా భరిస్తారు, ఆర్థిక బాధలు, సాంఘిక బాధలు, అదేవిధంగా ఎన్నో రకాలైనటువంటి ఇలాంటి ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ భరిస్తారు. కానీ ఒక్క సమస్య ఉన్నప్పుడు మాత్రం ఆ యొక్క దేహ ధర్మాలు, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల వల్ల మగవాళ్ళు మాత్రం ఈ యొక్క శృంగార ప్రక్రియలో రతిక్రియకు సంబంధించినటువంటి ఏమన్నా ఇబ్బందులు ఎదురవుతే మాత్రం చాలా మానసిక వ్యధకు, న్యూనతకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడుతూ ఉంటుంది. ఈ సమస్య వచ్చినప్పుడు మరి ఎవరితో చెప్పుకునేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అదేవిధంగా ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు మరి భాగస్వామి, అర్ధాంగి సక్రమంగా అర్థం చేసుకుని మరి చేదోడు వాదోడు అంటూ పురుషునికి సపోర్టివ్గా ఉండగలిగితే ఆ సమస్య నుంచి మరి ఆ పురుషుడు చాలా త్వరగా బయటపడేందుకు మార్గం ఏర్పడుతుంది. అలా కాకుండా అవగాహన లోపంతో తెలిసి తెలియక పురుషులను మరింత నిరుత్సాహపరచడం వల్ల వాళ్లకు మరింత సమస్య జిల్లవేందుకు అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి కొంతమంది అనివార్య కారణాల వల్ల అంటే పురుషులు ఒక్కొక్కసారి కోరిక విషయంలో కానీ, అంగస్తంభన విషయంలో కానీ మరి ఒక్కొక్కసారి ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఎదురైనప్పుడు భాగస్వాములు ఆ పరిస్థితిని అర్థం చేసుకోకుండా మీరు ఇలాగే ఉంటారండి, మీరు ఈ యొక్క శృంగారాన్ని సామర్థ్యంగా చేయలేరు, శృంగార కార్యక్రమంలో పాల్గొనలేరు, చాలా డల్ అయిపోయారు అనేటువంటి పరిస్థితుల్లో ఏ విధంగా అయితే ఈ యొక్క భాగస్వామి నుంచి భర్తకు లేదా పురుషునికి ఆ యొక్క స్త్రీ నుంచి అభిప్రాయం వ్యక్తమవుతుందో మరింత మానసికంగా న్యూనతకు గురయ్యేటువంటి పరిస్థితి ఏర్పడి సమస్య మరింత జటిలంగా తయారయ్యేటువంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది. కాబట్టి మరి ఈ శృంగారం అనేది కూడా జీవితంలో శరీర ధర్మంగా మరి భాగస్వాములు ఇద్దరు కూడా భావించేసి ఆ శృంగార జీవితాన్ని కూడా చక్కగా అన్యోన్య దాంపత్య పరంగా చక్కటి శృంగార జీవితాన్ని అనుభవించేందుకు భార్యాభర్తలు ఒకరికొకరు సహకరించుకోవడం కూడా చాలా చాలా అవసరం. మరి ఈ చక్కటి శృంగార జీవితం పురుషులు పొందేందుకు మినపబేడల పాయసాన్ని ఎలా తయారు చేసుకోవాలంటే రోజు ఒక్కసారి అంటే ఈ యొక్క పాయసాన్ని ఉదయం పరిగడుపున తయారు చేసుకుని వాడుకోవచ్చు, లేకపోతే రాత్రిపూట పడుకునేటప్పుడు కూడా తయారు చేసుకుని వాడుకోవచ్చు, లేదంటే సాయంత్రం పూట కూడా వాడుకోవచ్చు. ఎవరికి ఎలా ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళు ఈ యొక్క పాయసాన్ని తయారు చేసుకుని వాడుకొని చక్కటి శృంగార జీవితాన్ని పొందవచ్చు అన్నమాట. ఎలాగంటే ఉదాహరణకి ఎలా తయారు చేసుకోవాలంటే 100 మిల్లీలీటర్ల పాలు తీసుకోండి. 100 మిల్లీలీటర్ల పాలల్లో 50 మిల్లీలీటర్ల నీళ్లు కలిపేసేయండి. ఒక పాత్రలో 100 మిల్లీలీటర్ల పాలు తీసుకొని 100 మిల్లీలీటర్ల పాలల్లో 50 మిల్లీలీటర్ల నీళ్లు కలిపేసి అందులో 2 టీ స్పూన్లు అంటే ఒక 10 గ్రామ్స్ పొట్టు తీసినటువంటి మినపబేడలు, బాగా నిదానంగా రాసుకోండి. 2 టీ స్పూన్లు అంటే 10 గ్రామ్స్ పొట్టు తీసినటువంటి మినపబేడలు. అట్లే 1 టీ స్పూను సబ్జా గింజలు, 2 టీ స్పూన్లు మినపబేడలు అయితే 1 టీ స్పూను సబ్జా గింజలు, అదేవిధంగా 1 టీ స్పూను పటిక బెల్లం. ఈ పటిక బెల్లాన్ని నవ్వుబోతు, కలకండ, కండ శర్కర లాంటి పేర్లతో పిలుస్తుంటారు అనమాట. ఈ పటిక బెల్లం పొడిని 1 టీ స్పూన్ వేసేయండి. వేసి పొయ్యి మీద పెట్టేసేసి సన్న మంట మీద బాగా కాచేసేయండి. సన్న మంట మీద కొద్దిసేపు ఆ పదార్థాన్ని అంతా మరిగించేసి పదార్థం అంతా మెత్తబడిన తర్వాత దాన్ని
కిందికి దించేసేసి అందులో ఒకటి ఎలాచి, ఏలకులు తెలుసు కదా, కార్డమం అంటారనమాట. ఈ ఏలకులను దంచేసి ఆ లోపల ఉన్నటువంటి ఆ నల్లటి విత్తనాలు ఏవైతే ఉన్నాయో వాటిని బాగా మెత్తగా దంచేసేసి ఆ యొక్క పాయసంలో కలిపేసేయాలి. ఆ విధంగా కలిపేసి రోజు ఒక్కసారి సేవిస్తుండాలన్నమాట. ఈ విధంగా సేవించడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు, సమర్థవంతమైనటువంటి ఫలితాలు చాలా త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఇందులో ఉన్నటువంటి ఈ మినప బేడల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, అదేవిధంగా సబ్జా గింజలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, అట్లే ఎలాచీలో ఉన్నటువంటి ఔషధ గుణాలు, రసాయన తత్వాలు, పటిక బెల్లంలో ఉన్నటువంటి రసాయన గుణాలు, ఔషధ తత్వాలు, అట్లే పాలల్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ఈ పోషకాంశాలు, రసాయన తత్వాలు ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శృంగార జీవితాన్ని, శృంగార సామర్థ్యాన్ని, అదేవిధంగా రతి సామర్థ్యాన్ని అద్భుతంగా పెంపొందించేందుకు ఉపయోగపడతాయి. అంటే కోరికల విషయంలో కానీ, అంగస్తంభన విషయంలో కానీ, అదేవిధంగా స్కరణ విషయంలో కానీ, భావప్రాప్తి విషయంలో కానీ ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ మరి ఈ పద్ధతిలో ఈ యొక్క ఔషధాన్ని క్షేమదాయకంగా వాడుకోవడం వల్ల చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు త్వరగా కలిగేందుకు అవకాశం ఏర్పడుతుంది. మరి ఇక్కడ మాత్రం ఈ షుగర్ వ్యాధిగ్రస్తులు మాత్రం ఆ పటిక బెల్లం మినహాయించి మిగతా ఔషధాన్ని, పాయసాన్ని తయారు చేసుకుని వాడుకోవచ్చు. షుగర్ లేనటువంటి వాళ్ళు, మరి వెయిట్ కూడా సర్వసాధారణంగా ఉన్నటువంటి వాళ్ళు అయితే ఈ యొక్క ఔషధాన్ని ఇదే పద్ధతిలో వాడుకుంటే సరిపోతుంది. చూశారు కదా ఎంత సులువైనటువంటి ఔషధ యోగాన్ని శృంగార సామర్థ్యం బాగా పెంపొందించుకునేందుకు ఈ యొక్క మినపబేడలతో ఒక పాయసాన్ని తయారు చేసుకుని ఔషధంగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియోలో తెలుసుకున్నారు కదా. మరొక వీడియోలో మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీ చిట్టిపట్ల.